అన్నమయ్య జిల్లా బి కొత్తకోట జ్యోతి చౌక్లో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. కల్తీ మద్యం వ్యవహార కారణంగా తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో బి కొత్తకోట జ్యోతి చౌక్ నందు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి టీడీపీ శ్రేణులు. చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ చంద్రబాబు నిర్ణయం స్వాగతిస్తున్నామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు కూటమి నాయకులు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు జయచంద్రారెడ్డి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయన గతంలోనే వ్యతిరేకించిన టీడీపీ క్యాడర్ 3 రోజుల క్రితం కల్తీ మద్యం తయారీ యూనిట్లో జయచంద్రారెడ్డి సన్నిహితుల పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది పార్టీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అన్నమయ్య జిల్లా జ్యోతి చౌక్ లో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. అటు చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత శుక్రవారం ఏదైతే మొలకల్చెరు అన్నమయ్య జిల్లా మొలకల్చెరులో సమీపంలో పట్టుబడ్డ ఏదైతే మద్యం కల్తీ తయారీ యూనిట్ కి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇందులో మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు ఏదైతే విజయవాడకి సంబంధించిన ఒక బార్ యజమాని, అతను టీడీపీ ఇన్ఛార్జ్ గా ఇప్పటి వరకు కొనసాగుతున్న జయచంద్రారెడ్డి సన్నిహితుడు. అతను ఇక్కడ యూనిట్ పెట్టడం, స్థానికంగా ఉన్న జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కూడా కీలక భాగస్వామ్యం వహించడం, అతనికి సంబంధించిన రాక్ స్టార్ వైన్స్ లో ఆ నకిలీ మద్యాన్ని అమ్మడం, ఈ విషయాలన్నీ బయటకు రావడంతో పాటు యూనిట్ ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో జయచంద్రారెడ్డి పాత్ర ఇందులో ఉంటుందంటూ కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖతో పాటు బయట ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జయచంద్రారెడ్డినితో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కట్టా సురేందర్ నాయుడు అనే కమ్మవారిపల్లికి సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు విచారణ కూడా జరపాలని నిర్ణయించారు. మరోవైపు ఏదైతే సీఎం నిన్న ఈ విషయం మీద ఎక్సైజ్ శాఖ అధికారులతో ఒక రివ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఎక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా సమగ్రంగా విచారణ చేయాలి. అదేవిధంగా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సుమారు అరగంట పాటు సీఎం ఈ విషయాల మీద ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు చూస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరించినట్టు తెలుస్తుంది. మరోవైపు కల్తీ మద్యం తయారీ గురించి అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. జయచంద్రారెడ్డి వ్యవహారం పైన గతంలో వైసీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరాడు. ఆ తర్వాత టికెట్ తీసుకున్నప్పటి నుంచి గొడవలు పెద్ద ఎత్తున తంబాలపల్లి నియోజకవర్గంలో కొనసాగాయి. ఓ వర్గం అతనికి పనిచేయడం లేదు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ పెట్టి ఆయనకు అప్పట్లో ఏదైతే బీఫామ్ కూడా అందజేసిన పరిస్థితి. తర్వాత పరిణామాల నేపథ్యంలో జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మెజార్టీ గ్రూపులు పనిచేస్తున్నప్పటికీ వైసీపీలో ఉన్న కొంతమంది తన సహచరులతో అతను ఇక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడు. ముఖ్యంగా అంగళ్ళలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి చేశాడు. అదేవిధంగా రాళ్ల దాడి చేసిన తర్వాత కేసు కూడా చంద్రబాబు మీద ఫిర్యాదు చేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాల మధ్య లోకేష్ జన్మదిన సందర్భంగా తాము కాకుండా వేరే వారు లోకేష్ జన్మదినోత్సవం జరపకూడదంటే అప్పట్లో కేకును పారవేశారు కూడా ఇతని అనుచరులు. ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాల మధ్య జయచంద్రారెడ్డి తాజాగా కల్తీ మద్యం ఇష్యూలో ఇరుక్కోవడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇతని వ్యతిరేక వర్గం మొత్తం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. టపాసులు కాల్చారు. నిన్న రాత్రి ఏదైతే ప్రకటన వెలువడిన వెంటనే కొత్తకోట సర్కిల్లో టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే జయచంద్రారెడ్డి గత ఎన్నికల ముందు వరకు ఏదైతే 3 నెలల ముందు వరకు వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వ్యక్తి దక్షిణాఫ్రికాలో ఇతనికి లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని అతనే చెప్పుకొచ్చిన వ్యవహారము. మొత్తం మీద చూస్తే
గతంలో పెద్దిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి తిరిగి అదే కుటుంబం మీద పోటీ చేయడంతో అప్పట్లో తెలుగుదేశం క్యాడర్ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి అధినేత సరైన సమయంలో ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే జనార్దన్ రావుతో పాటు మిగతా ముగ్గురు రాజేష్, అదేవిధంగా సురేంద్ర, మరో వ్యక్తి పరారులో ఉన్నారు. వారి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డైరీ కూడా లభ్యమైంది. అదేవిధంగా 78 బెల్ట్ షాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్యం సరఫరా చేశారు. కడప, అన్నమయ్య, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వీరు వ్యాపారం చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా విజయవాడలోని బార్ కూడా ఇక్కడ నుంచి మద్యం సరఫరా అయ్యిందంటూ కూడా అనుమానంతో అక్కడున్న ఆ బార్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు ఏదైతే విదేశాల్లో ఉన్నాడు జనార్దన్ రావు అని చెప్తున్నారో, అదేవిధంగా మరోవైపు జయచంద్రారెడ్డి సైతం తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అదనంగా జయచంద్రారెడ్డి పాత్ర ఉంటే అతన్ని కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.